పేరు సత్యనారాయణ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి కోతులకు, ఆవులకు, చీమలకు చీమలకు చక్కెర రవ్వ ఎత్తా. చక్కెర రవ్వ. ఓకే. నేను అటెండర్ జాబ్ చేసిన, నాకు 45,000 వస్తాయి. మా ఇల్లు రోడ్డు మీదనే, తీసుకొని నాకు అభ్యంతరం లేదు. చెప్పు అట్లా. మరి ఇవి అన్ని నీకు పైసలు పెట్టి కొంటావా? కొనుడే. కొనుడే. పండ్లు కొంటా ఎక్కువ. ఈ కాయగూరలు మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని వాళ్ళకు 20-30 ఇస్తే మంచిగా ఉంటుంది. మరి కాలనీలలో అందరు ఇస్తారా ఏమన్నా? దయన్నోళ్ళు కనబడితే అడుగుతా, లేకపోతే ఇప్పుడు మీరు కనబడరు అడుగుతా అనుకున్నా. అవి అమ్మ వస్తుంది 100 రూపాయలు ఎప్పుడన్నా వస్తే. ఆ తర్వాత అమ్మ వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్ ఉన్నాడు, అది ఆర్ఆర్ మీద కాంట్రాక్ట్ చేసిండు. మీకు మేము 50 రూపాయలు ఇస్తాం. సరే సరే, సంతోషం. ఇట్లనే వేరే అడగ, నేను కనబడితే అడుగుతా. మనం బిచ్చగానే అడుక్కున్నట్టు అవుతుంది. రాజా, మరి సేవ చేస్తున్నావు, వాడికి మంచి పని ఇది నువ్వు చేసేది. అయితే నాకు కూడా తెలివి ఉన్నది సార్. ఇప్పుడు నేను అయ్యా అనుకో, అవి ఎక్కువ తింటాయి, ఇక్కడ వచ్చి పెరుగుతాయి. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిండు కౌన్సిలర్ అమ్మ వద్దా అంటే, మరి నేను పోయి అడుగుతాను. నేను అట్టి జాగాలు వేస్తలేను. గిసంటి కుల్ల జాగాలు, ఇప్పుడు గాడ కుల్ల జాగ ఉంది, ఆడ 10 గాళ్ళు ఆవులు, వంకాయలను క్యాబేజీ ఆకు ఓకేనా? ఇంకా రోజు పొద్దున్న రోడ్కే ఇల్లు. నీకు పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది నీ ప్రయాణం? ఎంత? పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు? ఇది 7:30, 8. ఎప్పటిదాకా? ఇప్పుడు 1 గంటన్నర వీటికి అయిపోయినాక మళ్ళా పండ్లకు పోతా, తీసుకొచ్చి ఇంట్లో పెడతా, తింటా, స్నానం చేసి వెళ్తా పొద్దున్నే వేసి